నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో చర్చించే అంశము ఆగ్నేయం గురించండి. చాలామంది నాకు ఫోన్ చేయగానే మొదట చెప్పేది ఏంటి అంటే, మా ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, మా ఇంట్లో ఉన్న అమ్మాయికి పెళ్ళి కావడం లేదు, అబ్బాయికి కూడా పెళ్ళి కావడం లేదు, మా ఇంట్లో శుభాలనేటివే లేవు, మమ్మల్ని ఎక్కువగా అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి, మేము వాస్తు ప్రకారము ఇల్లు కట్టుకున్నప్పటికీ కూడా ఈ అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి? మా వాస్తు సిద్ధాంతి వచ్చి ఇల్లును చూసి ఇంటి ప్లాన్ ఇచ్చాడండి, ఒక వాస్తు చెప్పే ఇంజనీర్ కూడా ఇంటి ప్లాన్ ఇచ్చాడండి, ఒక వాస్తు వ్యక్తి ప్లాన్ ఇచ్చాడు, అయినా మాకు ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఇంట్లోకి వచ్చిన తర్వాత 11 నెలలు మాత్రమే కావడం జరిగింది, మా ఇంట్లో వాళ్ళందరూ ఆసుపత్రి పాలయ్యారని చెప్తూ ఉంటారు. మాకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయండి. మా అమ్మాయికి పెళ్ళైపోయి 6 నెలలు కూడా కాలేదు, తిరిగి మా ఇంటికి వచ్చేసింది. మా పెద్ద అబ్బాయికి పెళ్ళైపోయి 3 నెలలు కూడా కాలేదు, తిరిగి మా ఇంటి కోడలు వారి తల్లిగారింటికి వెళ్ళిపోయింది. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇంటికి శుభమే లేదు. కారణము ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోలో మనము చేసే తప్పిదాలు ఎలా ఉంటాయి, దాని మూలంగానే ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, శుభాలు జరగకుండా ఆపేదే ఈ ఆగ్నేయము మూల. అంటే తూర్పుకు మరియు దక్షిణం అండి, సౌత్కు మధ్యలో ఉన్న ఈ మూలనే ఆగ్నేయము మూల అంటారు. ఆగ్నేయము అంటే అగ్ని, అగ్ని అంటే స్త్రీ అన్నమాట. ఇక్కడ ఆగ్నేయమే, డబ్బును పుట్టించేది కూడా ఆగ్నేయమే. చాలా ఇళ్లలో ఈ ఆగ్నేయ దోషాన్ని మనము చూస్తూ ఉంటాము. సార్ భలే చెప్పారు, వాస్తు వారు వచ్చి కూడా ప్లాన్ ఇచ్చినాక ఇంకా ఆగ్నేయ దోషం ఎలా వస్తుంది సార్ అనంటే, ఎలా వస్తుందో మీరే చూడండి. ఇది కూడా నా అనుభవం వల్లే, నా 15 ఇయర్స్ అనుభవంలో నేను కూడా సబ్జెక్ట్ను నేర్చుకుంటూనే ఉంటున్నాను. కారణం ఏంటి అంటే ఇవి బేసిక్స్, కానీ దాన్ని మించింది కూడా సమస్యలు మన ఊహకు అందకుండా కూడా జరుగుతూ ఉన్నాయి. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఇంట్లో ఉన్న వంటగదే సకల సమస్యలకు మూలమదే, మీ ఆరోగ్యానికి మూలమదే, మీ ఆర్థికానికి మూలమదే, మీ ఎదుగుదలకు కూడా మూలమ అదే. పెళ్ళిళ్ళు కావాలి అన్నా వంటగది బాగుండాలి, ఇంట్లో శుభాలు జరగాలి అన్నా వంటగది బాగుండాలి, డబ్బు ధారాళంగా ఇంటికి రావాలి అన్నా వంటగది బాగుండాలి. అవును సార్, మా వంటగది చాలా బాగుంది కదా, మీరు చూశారు కదా, సమస్య ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నేను వెళ్ళి ఇంట్లోకి వెళ్ళగానే ఫస్ట్ వంటగదిని చూస్తూ ఉంటానండి. చూడగానే ఇంటీరియర్ అదిరిపోతుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ సమస్యలు ఎందుకు వచ్చాయి సార్? ఇంట్లోకి వచ్చి జస్ట్ 11 months మాత్రమే అవుతుంది. సమస్యలు ఎందుకు వచ్చాయో తెలుసా? ఫస్ట్ పాయింట్ ఏం చేస్తారు అంటే, ఈ వంటగదిని స్టోర్ రూమ్ లాగా మార్చేస్తారండి. డౌట్ ఏమాత్రము లేదు. మరి వారికి తెలియదు అది స్టోర్ రూమ్లా మారుస్తున్నామని, తెలియకుండానే తప్పును చేస్తూ ఉంటారు. అది ఎలాంటి తప్పు మీరు చూడండి. కొన్ని ఇళ్లలో ఇలా యూ షేప్ కిచెన్ అని వస్తుంది, ఇదంతా యూ షేప్ కిచెన్ అండి. యూ షేప్ కిచెన్ కానీ మాడ్యులర్ కిచెన్, ఇంకా పైన కూడా కబోర్డ్స్ వస్తుంటాయి, పైన కబోర్డ్స్ ఉంటాయి, కింద సెల్ఫ్లు ఉంటాయి, యూ షేప్ ఉంటుంది, ఐలాండ్ ఉంటుంది, రకరకాల ఇంటీరియర్ పేరుతోటి కిచెన్ను మనం తయారు చేస్తూ ఉంటాము. సరే, ఇక్కడ వచ్చిన యూ షేపే, కానీ దీన్ని ఎలా చేస్తామో చూడండి. ఇక్కడ అన్నీ కూడా సెల్ఫ్లు ఇచ్చేస్తూ ఉంటామండి. ఇవన్నీ సెల్ఫ్లే, ఇవన్నీ కబోర్డ్స్, పైన కూడా కబోర్డ్స్తో తయారు చేస్తూ ఉంటాం. మరి ఇలా తయారు చేసినందుకు ఏం పెడుతూ ఉంటామండి? దాంట్లో పాత్రలు పెడుతూ ఉంటాము. ఆ పాత్రలు ఏ రేంజ్లో ఉంటాయో తెలుసా? విపరీతమైన బరువు. ఇప్పుడు మీరు చూడండి, మంట మండాలి అంటే ఖాళీ ప్లేస్ ఉండాలి కదా, గాలి వీస్తేనే మంట మండుతుంది, అగ్ని పెరుగుతుంది, గాలి వీయాలి కదా. బరువు ఎక్కువగా ఉన్న రూమ్లో మంట రాదండి, గాలి వీస్తేనే మంట మండుతుంది, నిప్పు పుడుతుంది. కారణము గాలి రావాలి. కానీ ఇక్కడ నిప్పు పుట్టకుండా బరువు అంతా వేసాం అంతే, దాని మీద బరువు వేసేసాం అంతే. ఇవన్నీ సెల్ఫ్లు ఉన్నాయి కదా సార్, ఎంచక్క ఈ సెల్ఫ్లన్నీ డిజైన్ చేసి దాంట్లో అంతా బరువు ఉంటుంది, పైన కూడా ఉంటుంది, ఉత్తర తూర్పు దక్షిణ గోడలకు కూడా కబోర్డ్స్ ఉండి మొత్తం బరువు ఉంటుంది కింద మీద. సో బరువుతో నిండిపోయింది. ఓకే, బరువు పెట్టకూడదా అంటే పెట్టచ్చండి, ఆగ్నేయంలో పెట్టకూడదా అంటే పెట్టచ్చు, కానీ ఎలా పెట్టచ్చు అని అంటే, ఇక్కడ నైరుతి నుంచి ఇలా వెళ్ళాలండి, గ్రాడ్యువల్గా ఇలా వెళ్తూ వెళ్ళాలి.
ఇలా వెళ్ళాలి. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ 100% బరువు వేస్తే, ఇక్కడ 100% మనం బరువు వేస్తే ఇక్కడ 50% వేయాలి, ఇక్కడ 25% వేయాలి. 100, 50, 25 ఇలా షేర్ కావాలి. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? ఇక్కడే 100 వేస్తాము, ఇక్కడే 100 వేస్తాం మనం. ఆ తర్వాత ఇక్కడ తగ్గిస్తాం, ఇక్కడ ఇంకా తగ్గుతుంది. మరి మాస్టర్ బెడ్రూమ్లో ఏముంటాయండి? కబోర్డ్స్ ఉంటాయి. కబోర్డ్స్లో ఏముంటాయండి? బట్టలు ఉంటాయి. సో బట్టలు ఏమైనా బాగా బరువా? లైట్ వెయిట్. సో బీరువాలు ఒకప్పుడు ఉండేటివి, ఇప్పుడు కడుతున్న నెలలో బీరువాలు లేవు, మోడర్న్గా అన్ని సెల్ఫ్లు వచ్చాయి. బీరువా అనేది బరువు కోసమే అండి. చాలామంది డబ్బు కోసం అనుకుని ఉంటారు. సో బరువు కోసము ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక బాక్స్ బీరువా. సో ఆ బీరువా నైరుతి మూలకు ఉండేది ఇంతకుముందు. సో ఇప్పుడు కూడా ఉంటున్నాయి విలేజ్లలో, సిటీలలో అది వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏమైపోయింది? లైట్ వెయిట్ అయిపోయింది. ఇప్పుడు బెడ్ వస్తుంది ఇక్కడ. ఈ బెడ్ కూడా ఎలా ఉంటుందండి? ప్లైవుడ్తో. ఇంతకుముందు టేక్తో చేసేవాళ్ళు, అది చాలా బరువు ఉండేది టేక్తో చేసినప్పుడు. కానీ ఆ టేక్ అది ప్లైవుడ్, లైట్ వెయిట్. సో బరువుని ఇక్కడ కుమ్మేశాము, మొదటి దోషము ఏర్పడింది. సో అందుకే నేను ఒక ఉద్యమంగా చేపట్టానన్నమాట కిచెన్ విషయంలో. ఎందుకంటే శుభాలు ఎందుకు జరగట్లేదు? ఆ ఇంట్లో ఉన్న స్త్రీ ఆనందంగా ఉండదండి. ఇల్లు కడుతున్నప్పుడే తన ముఖంలో ఆనందము ఉంటూ ఉంది. ఇల్లు కట్టు ఆ ఇంట్లోకి వచ్చిన మరుసటి రోజు నుంచే తన ఫేస్ వాడిపోతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళ ఫేస్లు అన్నీ వాడిపోతూ ఉంటాయి. కారణము లైట్ ఉండదు కదా. సూర్యుడు మనకి ఎలా పడ్డప్పుడు ఫేస్లో గ్లో వస్తూ ఉంటుందో, మొక్కలు ఎలాగో హ్యాపీగా ఉంటాయో మనం కూడా హ్యాపీగా ఉంటాం సన్ ఉంటేనే. సో ఇక్కడ ఫైరే లేదు కదా, ఫైర్ డెవలప్ కాదు, బరువు వేసాం. అందుకే నేను దీన్ని ఏం చెప్తున్నాను అంటే, మీరు ఒకవేళ ఈ పాటికే మంచిగా డిజైన్ చేసి కట్టి ఉంటే దాంట్లో బరువు తగ్గించండి, బరువు మొత్తం తగ్గించండి, గ్రాడ్యువల్గా ఇక్కడి నుంచి పెంచుకుంటూ వెళ్ళండి. ఓకేనా? సో లేదు అనుకుంటే, ఇప్పుడు కట్టాలి అనుకున్న వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తున్నాను అంటే, ఓన్లీ ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ అండి, అంతే. అది ఇటు టచ్ కాకుండా ఇటు టచ్ కాకుండా ఇటు టచ్ కాకుండా ఒక ప్లాట్ఫామ్ పెట్టుకోండి. సో మధ్యలో గ్యాప్ ఇవ్వండి. సో గ్యాప్ను మనం క్లీన్ చేసుకోవచ్చు అండి. చాలా టూల్స్ వచ్చేస్తాయి మార్కెట్లోకి. ఏదైనా వెసులుబాటు ఉంది అంటే దాని రిలేటెడ్ టూల్స్ వచ్చేస్తూ ఉంటాయి. దాంట్లో భయపడకండి. సార్ అడుగుతారు, ఇక్కడ గ్యాప్ ఇస్తే చెత్తా చెదారం పడుతుంది కదా, ఆల్రెడీ ఇక్కడ గ్యాప్ ఇచ్చారు కదా మొదటి నుంచి, మరి అదే ఎలా క్లీన్ చేస్తున్నారు? ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. సో సాధ్యమైనంత వరకు దీని కింద వుడ్తో మాత్రమే తయారు చేసుకోండి. పైన మీరు కౌంటర్ టాప్ గ్రానైట్ ఏదైనా వేసుకోండి, కానీ వుడ్తో చేయడం వల్ల ఏమవుతుంది? వెయిట్ తగ్గుతూ ఉంటుంది. కాంక్రీట్ సెల్ఫ్లు చేశారనుకోండి, వెయిట్ పెరుగుతూ ఉంటుందండి, వెయిట్ పెరుగుతూ ఉంటుంది. సో మంట తగ్గుతూ ఉంటుంది. ఆ తర్వాత మీ వీళ్ళు బట్టి ఇటువైపు వేసుకోండి, ఇటువైపు వేసుకోండి, కానీ ఈ వేసే వెయిట్ బ్యాలెన్సింగ్గా చూసుకోండి. ఇది నేను చెప్పాను, లాజిక్గా ఆలోచించండి. లాజిక్గా ఇక్కడ చెత్తని తీయచ్చండి. కారులో చెత్త చెదరం పడితే మన చేతితో తీస్తామా? వాక్యూమ్ క్లీనింగ్తో తీస్తాం కదా. సో ఇక్కడ కూడా ఇది కూడా అంతే. వాక్యూమ్ క్లీనర్స్ వస్తూ ఉంటాయి, దీనికో టూల్ వస్తూ ఉంటుంది. ఎలాగో ఆ టూల్తో మనం క్లీన్ చేస్తూ ఉంటాం, దానికి వరి కావాల్సిన అవసరము లేదు. ఇంకో పాయింట్ వచ్చేసి, ఇంకా ఎక్కడ మైనస్ అవుతూ ఉంటుంది చూడండి. కొన్ని ఇళ్లలో ఇక్కడ స్టెప్స్ వస్తాయండి, ఆగ్నేయం దిక్కు స్టెప్స్ ఇస్తారు. సరే స్టెప్స్ రావడం తప్ప అంటే కాదు, ఇది కూడా కాస్తో కూస్తో పెరిగినట్టే. స్టెప్స్ ఇచ్చారు బాగానే, అందరితో ఆగిపోతారా అండి? సో ఇక్కడ బాత్రూమ్ ఇచ్చేస్తారు లేదా టాయిలెట్ ఇచ్చేస్తారు. సో దీంతో ఏమైపోతుంది? ఆగ్నేయము పెరిగిపోయింది. ఇంటికి ఆగ్నేయం పెరిగిందంటే తూర్పు ఆగ్నేయం పెరిగిందండి, శుభాలు కట్ అవుతూ ఉంటాయి. అది మనకు తెలియకుండానే ఆ తంతు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. సో అది కూడా గమనించండి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, పెళ్ళైన తర్వాత అమ్మాయికి పెళ్లి కాకపోవడం, పెళ్ళైనాక తిరిగి ఇంటికి రావడం, దీనికి అన్నిటి కారణం కూడా తూర్పు ఆగ్నేయము పెరిగిపోవడమే, డ్యామేజ్ కావడమే. కొన్ని సందర్భాల్లో ఇది అందరి ఇళ్లలో కనబడే తప్పండి. మెట్ల కింద టాయిలెట్ మ్యాక్సిమం మనం చూస్తూ ఉంటాము. ఇంకొకటి మ్యాక్సిమం చూసేది ఏంటి అంటే, ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ పడుతుందండి. ఆగ్నేయంలో ఇది దోషమే కదా. ఆగ్నేయంలో ఇక్కడ కిచెన్లో మనం ఏం చేస్తాం? స్టవ్ పెట్టామండి. మరి ఇంటికి కాంపౌండ్లో ఆగ్నేయం కదా, ఇక్కడ స్టవ్ పెట్టాలి కదా. సరే స్టవ్ పెట్టలేదు, వదిలేయండి. కానీ ఏం పెట్టాము? అక్కడ సెప్టిక్ ట్యాంక్ వేసాం. ఆ నీరు ఎలాంటిదండి? సో మంటను ఆర్పేస్తుంది, నిప్పును ఆర్పేస్తుంది. నిప్పు పెరగాలి, నిప్పు మీద నెయ్యి పోయాలి. హోమం చేస్తున్నప్పుడు నెయ్యి పోస్తూ ఉంటే మంట పెరుగుతూనే ఉంటుంది, మంట పుడుతూనే ఉంటుంది. సో ఇక్కడ మంట పుట్టాలి, మంట పెరగాలి. కానీ మనం ఏం చేసాము? పర్మనెంట్గా ఒక ట్యాంక్ వేసి మంట డెవలప్మెంట్ లేకుండా చేసాం. ఇక్కడ సెప్టిక్ ట్యాంక్తో చేసాము, ఇక్కడ కిచెన్లో హెవీ వెయిట్ వేసి మంట పెరగకుండా చేసాం. అప్పుడు ఆగ్నేయ దోషం రాకుండా ఏమొస్తుందండి? మరి ఇల్లు బ్రహ్మాండంగా కట్టామండి, మా మైసరి కట్టాడు. సో ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ అందరి ఇళ్లలో ఉన్నాయి, మేము వేసాం. సో మీలో దోషాలు పెరుగుకుంటూ పోయాయి కదండి. రోగాలు 2-3 పెరిగినప్పుడు ఒక రోగం ఉంటే కాస్త బ్యాలెన్స్.
అన్ని 3-4 వ్యాధులు పెరిగాయి అనుకోండి, మనిషి సర్వైవ్ కాగలడా? తన మనుగడకే కష్టము, యాక్టివ్గా ఉండలేడు. ఇది కూడా ఇల్లు కూడా యాక్టివ్గా ఉంచలేదు. అందుకనే ఈ ఆగ్నేయం నుంచి కాకుండా చూసుకోండి. ఆగ్నేయము దాటిన తర్వాత మాత్రమే సెప్టిక్ ట్యాంక్ వేయాలి. నా వీడియోలలో చూసుకోండి, నేను వివరణ మొత్తం ఇచ్చాను. సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ వేయాలి అనేది నా వీడియోలో సెర్చ్ చేసుకోండి, మీకు సమాచారము దొరుకుతూ ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో తూర్పాగ్నేయంలో వీధిపోటు ఉంటుందండి. ఈ తూర్పాగ్నేయంలో వీధిపోటు, ఎప్పుడైతే తూర్పాగ్నేయంలో వీధిపోటు ఉంటుందో అది కూడా ఆగ్నేయ దోషాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఇలాంటి ఇల్లు స్త్రీలు అనారోగ్యంగా అన్నా ఉంటారు, ఒంటరిగా అన్నా ఉంటారు, పెళ్ళైన తర్వాత భర్తకు దూరంగానన్నా ఉంటారు, సో భర్తతో విడాకులు తీసుకొనన్నా ఉంటారు, లేదా ఉన్న స్త్రీ సిక్ అయిపోతూ ఉంటుంది, అనారోగ్యంగా ఉంటూ ఉంటుంది. సో శుభాలను కట్ చేసే అవకాశం ఉంది ఈ తూర్పాగ్నేయ వీధిపోటు ఉంటే. లేదా మరికొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అని అంటే, ఇలాంటి కాంపౌండ్ వాల్ అనేది ఇలా పెరుగుకుంటూ వస్తూ ఉంటుంది. అంటే ఇది పెరుగుతుంది, ఇది తరుగుతుంది, ఇది అంటే తూర్పాగ్నేయం పెరిగిపోయింది, కాంపౌండ్లో తూర్పాగ్నేయం పెరిగిపోయింది. సో అలా చేస్తే కూడా ఆ ఇంటికి ఆగ్నేయ దోషము వస్తుంది. మరి ఇంకొంతమంది ఏం చేస్తారు అంటే, ఈ ఎలివేషన్ ఇక్కడి నుంచి ఇస్తారు, మెట్ల పక్క నుంచి ఇస్తారు, అంటే గ్రౌండ్ నుంచి ఎలివేషన్ కడుతూ ఉంటారు. సో దానివల్ల తూర్పాగ్నేయ దోషం. ఎలివేషన్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇవ్వాలండి. సో గ్రౌండ్ సార్ మేము చాలా ఇళ్లలో చూసాం, చాలా ఇళ్లలో అనారోగ్యం పాలయ్యారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ చూశారు, మనం కూడా కడుతున్నాం, మనం కూడా అలాంటి ఫేస్ చేస్తూ ఉంటాం. సార్ మేము మేస్త్రి కట్టాడు, మేస్త్రి కట్టిందే కడుతూ ఉంటాడు. సో మీరు మార్పు తెచ్చుకోండి. మీరు మేస్త్రి ఇంట్లో కూడా ఇలా కట్టుకున్నాను అనుకోండి, ఆయన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది, డౌట్ ఏమాత్రం లేదండి. సో అందుకేమంటున్నాను అంటే ఇది. సో కాంపౌండ్ ఎప్పుడు కూడా మళ్ళీ దీనికి టచ్ అవుతూ వెళ్ళకూడదు. దీని కాంపౌండ్ టచ్ అవుతూ ఇలా వెళ్ళినప్పుడు కూడా తూర్పాగ్నేయము పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పటివరకు నీ పాయింట్స్ అన్నీ దేనికి సంబంధించినవి అంటే ఆగ్నేయ దోషము. నన్ను అడుగుతుంటారు, సార్ ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్నాయి, మీరు ఇలాంటి దోషం ఏర్పాటు అయితే ఆర్థిక ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు నేను చెప్పిన ఇలాంటి దోషపూరితమైన సంఘటనలు ఉంటే, దోషపూరితమైన నిర్మాణాలు మీరు చేసి ఉంటే, మీ ఇంట్లో మీ అభివృద్ధికి వ్యతిరేకమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆనందం ఉండదు, ఆ ఇంట్లో సంతోషము మనకు కనబడదు, శుభం అనేదే ఉండదు, హోమం అనేదే డెవలప్ కాదు. కానీ మీకు ఎప్పుడు పెళ్ళి కావాలి, ఇల్లు కలకలలాడుతూ ఉండాలి, ఆ ఇంట్లో ఉన్న స్త్రీ హ్యాపీగా ఉండాలి, ఆర్థిక ఇబ్బందులు ఉండద్దు అంటే ఈ ఆగ్నేయ దోషం అనేది లేకుండా చూసుకోండి. ముందు వంటగదిని చెక్ చేసుకోండి, తర్వాత కాంపౌండ్లో ఉన్న సెప్టిక్ ట్యాంక్ చెక్ చేసుకోండి, మెట్ల కింద టాయిలెట్ ఉందా చెక్ చేసుకోండి, మెట్ల పరిస్థితి ఇది కాంపౌండ్ టచ్ అయిపోయి ఉన్నట్టు చెక్ చేసుకోండి. ఇలాంటివి లేకుండా ఉన్నప్పుడు ఆగ్నేయ దోషాన్ని తొలగించున్నప్పుడు మీకు శుభాలు జరుగుతాయి. ఇలాంటి సవరణ చేసుకొని చాలా హ్యాపీగా ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను.